అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ ఫ్యాషన్ బై సింధు. దేవి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని శ్రీ సరస్వతి దేవిగా అలంకరిస్తారండి. ఈ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం కదంబం. ఇప్పుడు కదంబం ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం అరకప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లో యాడ్ చేసి 1 కప్పు వరకు వాటర్ పోసి బాగా మెత్తగా ఉడికించుకోండి. అలాగే ఒక అరకప్పు రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కప్పున్నర నీళ్లు పోసుకుని బాగా మెత్తగా ఉడికించుకోండి. మీన్వైల్ ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనె పోసి నూనె హీట్ అయిన తర్వాత 3 దొండకాయల్ని పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకునే వేసుకోండి. అలాగే ఒక చిలకడ దుంప ఇలా రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకునే వేసుకున్నాను. ఒక 5 ఫ్రెంచ్ బీన్స్ ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను 1 ఇంచ్ సైజ్ పీసెస్ లాగా. కొంచెం సొరకాయని తీసుకుని పైన చెక్కు తీసి ఇలా డైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 3 బెండకాయల్ని 1 ఇంచ్ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. 3 పచ్చిమిర్చిని పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక హాఫ్ ములక్కాడు ఉందండి నా దగ్గర, దాన్ని 2 పార్ట్స్ గా చేసి వేసుకున్నాను. ఒక బంగాళదుంపని పైన చెక్కు మొత్తం తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక టొమాటోని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక వంకాయ తీసుకుని ఇలా పొడుగ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక అర దోసకాయ ముక్కని లోపల ఉన్న గింజలు రిమూవ్ చేసేసాను నేనైతే. మీరు కావాలంటే గింజలు ఉంచుకుని కూడా చేసుకోవచ్చండి. బట్ దోసకాయ వేసేటప్పుడు చేదుందో లేదో ఒకసారి చూసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా గెరటి హెల్ప్తో బాగా కలుపుకుని ఇందులోకి తగిన వాటర్ అనే పోసి ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. నేను చూపించిన వెజిటబుల్సే మీరు కూడా తీసుకోవాలని ఏమీ లేదండి. మీకు అందుబాటులో ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా కూడా మీరు ఈ కదంబం ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. లైక్ కాలీఫ్లవర్ యూజ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యూజ్ చేసుకోవచ్చు, క్యారెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు అందుబాటులో ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా కూడా ఈ కదంబం ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక చూస్తే మనకి వెజిటబుల్స్ అనేవి కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకుని బాగా మెత్తగా మెదుపుకున్నటువంటి కందిపప్పు అనేది వేసేసేయాలి. ఫ్లేమ్ ని లోలోనే ఉంచుకోండి. కందిపప్పుని వెజిటబుల్స్ తో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే పప్పు ఉడికించుకునేటప్పుడు అలాగే వెజిటబుల్స్ ఉడికించుకునేటప్పుడు సెపరేట్ గా వేసుకోవచ్చు, లేదా మొత్తానికి సరిపడా ఒకేసారి ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందే మీరు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తగిన వాటర్ అనేవి పోసుకుని నానబెట్టుకుంటే మనకి వెజిటబుల్స్ పప్పు రైస్ కుక్ అయ్యే లోపు అది నానిపోయి ఉంటుంది. సో చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసుకుని అది కూడా ఇందులోకి వేసేసిన తర్వాత మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. మీరు కారం వేసేటప్పుడు స్టార్టింగ్ లో పచ్చిమిర్చి వేశారన్న విషయం గుర్తుంచుకుని వేసుకోండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేసుకుంటే మీకు కారం అనేది బాగా ఘాటుగా లేకుండా రెసిపీ అనేది చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడిని వేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ స్టెప్ అనేది స్కిప్ ఆఫ్ చేసేయండి. సో కారము సాంబార్ పొడి 2 వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బాగా మెత్తగా ఉడికించుకుని మెత్తగా మెదుపుకున్నటువంటి రైస్ కూడా వేసి బాగా కలుపుకోండి. మనకి వీడియో క్లిప్ లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ ని పక్కన పెట్టేసుకోండి. మనకి సాంబార్ రైస్ ఆరల్స్ ఈ కదంబం ప్రసాదం అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే గంటలు గడిచినా కూడా ఇది బాగా దగ్గరికి అయిపోయి చిక్కగా అవ్వకుండా ఇలాగే ఉంటుంది. సో స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేశాను. నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే ఈ కదంబం ప్రసాదం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసి ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసానండి. ఇంగు అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఇంగు వేయటం వల్ల. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి 3 నుంచి 4 ఎండుమిరపకాయలు ఇలా తుంపుకుని వేసుకున్నాను. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ పోపుని ఇందాక ఉడికించి పెట్టుకున్నటువంటి కదంబంలోకి వేసేసి బాగా కలుపుకుని చల్లారిపోయిన తర్వాత ఆ అమ్మవారికి నైవేద్యంలో సమర్పించి తర్వాత మీరు కూడా దీన్ని ప్రసాదంలో స్వీకరించవచ్చు. నేను చూపించిన ఈ కదంబం ప్రసాదం అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ తప్పకుండా మీట్ అవుతాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.